అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈరోజు మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ దేవుడైతే మిమ్మల్ని అనేక జనములకు బ్లెస్సింగ్గా ఉంచాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. దేవుడు ఎవరినైనా బ్లెస్ చేస్తే ఇతరులకు వారు ఎంత దీవెనకరంగా ఉంటాడో లేదో అని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం విందాం. ఆదికాండం 12:3. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడును. చక్కటి వాగ్దానం కదా. అయితే మీరు ఎప్పుడైనా డెడ్ సీ చూసారా, విన్నారా, వెళ్ళారా? డెడ్ సీ మృత సముద్రం ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. అది ఎందుకు డెడ్ సీ అనబడింది, ఎందుకు మృత సముద్రం అని అనబడింది అంటే కనుక దాని చుట్టుపక్కల ఉన్న వాగులు దాంట్లో ప్రవహిస్తాయంట. యోర్దాను నది ఆ సముద్రంలో ప్రవహిస్తాయి. అన్ని వాగులు ప్రవహించి బయటికి వెళ్తాయి. కానీ ఈ డెడ్ సీ ఎందుకు అంటారంటే ఈ సముద్రంలోనికి ప్రవహించిన నదులు, నీళ్ళు, వాగులు నీరు కానీ బయటికి పంపదంట, దానిలోనే పెట్టుకుంటుంది. కాబట్టి అది ఉప్పుగా మారిపోయి ఏ జీవము కూడా దాంట్లో జీవించలేనంత స్థితిలో అది ఉంటుంది. మృత సముద్రంగా ఉంటుంది. చాలా భయంకరమైన ఉప్పుగా ఉంటుంది. ఒక చిన్న చేప కూడా ఉండదు, పెద్ద చేప ఉండదు, ఏముండదు. ఏ ప్రాణి దానిలో నివాసము చేయదు. అది మనం కూడా వెళ్తే మనం కూడా తేలిపోతూ ఉంటాం, మనం మునుగము, అంత ఉప్పుగా ఉంటుంది. అందుని బట్టి దీని పేరు డెడ్ సీ, మృత సముద్రం అని చెప్తారు. మన జీవితంలో దేవుడు ఒకరిని చూసి బ్లెస్ చేసినప్పుడు అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటారా లేదా అని దేవుడు చూస్తాడు. యోసేపుని పిలిచినప్పుడు దేవుడు దేశాలకు ఆయనని బ్లెస్సింగ్గా దేవుడు నిలబెట్టాడు. అబ్రహాంని పిలిచినప్పుడు దేవుడు ఆయన అనేకులు సమస్త భూమి మీద సమస్త వంశములు అంట అబ్రహాము బట్టి దీవించబడ్డారు. అలాగే దేవుడు నిన్ను కూడా అబ్రహాం దీవెనకి ఇవ్వాలనుకుంటున్నాడు. యోసేపు వంటి మరి ఫలించడి జీవితం దేవుడు నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. యోసేపు జీవితంలో కూడా ఆయన ఫలించడి కొమ్మ తీగలుగా దాటి గోడలు దాటి ఫలిస్తున్నాయి. అలాగే దేవుడు నిన్ను కూడా ఒక బ్లెస్సింగ్గా దేవుడు పెట్టాలని కోరుకుంటున్నాడు. యు ఆర్ అ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ అ బ్లెస్సింగ్ టు యువర్ నేషన్. దేశాలకే నువ్వు ఒక బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మృత సముద్రం లాగా మన దగ్గరకు వచ్చి మనమే తీసుకొని మనం పంపించకుండా ఉన్నట్లయితే, మన బ్లెస్సింగ్ మనం ఇతరులకు పంచకుండా ఉన్నట్లయితే మనం కూడా మృత సముద్రంతో సమానమే. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఫలించమని కోరుతున్నాడు, మల్టిప్లై అవ్వమని కోరుతున్నాడు, ఉత్పత్తి చేయమని కోరుతున్నాడు. మీ కుటుంబంలో ఉన్న వారికి, అలాగే మీ తోటి వారికి, మీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఒక బ్లెస్సింగ్ ఉండబోతున్నా. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు. స్తోత్రాలుడా, నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. అవును, మమ్మల్ని బ్లెస్ చేసావు నాయనా. అనేకులకు మేము దీవెనకరంగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాము నాయనా. మేము ఎక్కడ ఉత్పత్తి చేయాలో, ఎక్కడ మేము నాయన ఇంకను అయ్యా బ్లెస్సింగ్ని మేము ప్రొడ్యూస్ చేయాలో మాకు నేర్పించండి. అనేకులు మా ద్వారా మా బట్టి నాయన వారి జీవితాలు ఆశీర్వదించబడతాయని నమ్ముచున్నాము. మమ్మల్ని అలాంటి ఆశీర్వాదంలో నడిపిస్తున్నాము నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దోస్ హు ఆర్ అసోసియేటెడ్ విత్ యూ విల్ ఆల్సో బీ బ్లెస్డ్. అట్లాంటి మనస్తత్వం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంక్రీజ్ చేసి మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే I am going to be a blessing to nations అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise the Lord.